హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ స్పాంజ్ కేక్ అండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఫస్ట్ టైం చేసే కేక్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఎగ్లెస్ కేక్ని చూపించబోతున్నానండి. క్యారెట్తో నేను ఈ రెసిపీ అయితే చూపించబోతున్నాను. హెల్తీగా ఉంటుంది, అలాగే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ క్యారెట్ కేక్ అయితే ఫస్ట్ టైం కూడా ఎవరు ట్రై చేసినా కూడా ఈజీగా పర్ఫెక్ట్గా చేసేస్తారండి. అలాంటి టిప్స్తో ఈజీగా మెజర్మెంట్తో చూపించబోతున్నానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1 కప్పు మైదా పిండి వేసుకుంటున్నానండి. 1 కప్ మైదాకి 1/2 కప్ పెరుగు, 1/2 కప్ షుగర్, 1/2 కప్పు ఆయిల్ అండి. వీటన్నిటిని కూడా స్మూత్గా మిక్సీ పట్టేసుకుంటున్నానండి. ఇదే మెజర్మెంట్ అండి, మీరు ఎంత పెద్ద కేక్ అయినా చేసుకోవచ్చునండి. అలాగే 5 టేబుల్ స్పూన్ మిల్క్ తీసుకుంటున్నానండి. ఈ కేక్ ప్యాటర్ని మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురిమి వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వంట సోడా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి. అలాగే మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే వేసుకోండి, లేకపోతే కొద్దిగా యాలకుల పొడి వేసుకొని ఈ ప్యాటర్ని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. మెజర్మెంట్ మళ్ళీ చెప్తున్నానండి. 1 కప్పు మైదా పిండికి 1/2 కప్ షుగర్, 1/2 కప్ పెరుగు, 1/2 కప్పు ఆయిల్ అండి. ఎగ్లెస్ కేక్ కదండి, ఈ మెజర్మెంట్తో సరిపోతుంది. బేకింగ్ ట్రేని తీసుకొని ఇందులో ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా మైదా పిండిని వేసి ఇలా డస్ట్ చేసి పెట్టుకున్నాండి. మీ దగ్గర బేకింగ్ షీట్ ఉంటే వేసేసుకోండి. ఇప్పుడు మన కేక్ ప్యాటర్న్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నానండి. మొత్తాన్ని కూడా ఇందులో వేసుకొని ఒక 2 సార్లు బాగా ట్యాప్ చేసుకోవాలండి. అప్పుడే బబల్స్ లేకుండా పర్ఫెక్ట్గా మనకి కేక్ అయితే సెట్ అవుతుందండి. ఇప్పుడు మనం కేక్ బేక్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసి మధ్యలో ఒక స్టాండ్ పెడుతున్నానండి. మనం దీన్ని ఫ్రీ హీట్ చేసుకునేటప్పుడు ఎలా ఫ్లేమ్ సెట్ చేసుకుంటామో కేక్ బేక్ చేసుకోవడానికి కూడా అలాగే ఉండండి. మీడియం ఫ్లేమ్లో పెడితే మీడియంలో ఉండాలి, లో ఫ్లేమ్లో పెడితే లోలో ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో 20 to 30 మినిట్స్ బేక్ చేసుకుంటే మన కేక్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. చూడండి, ఇలా 30 మినిట్స్ తర్వాత మనం ఒక నైఫ్ గుచ్చి చూస్తే మనకి కేక్ అనేది అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చిందంటే కేక్ బేక్ అయినట్లేనండి. చూడండి, ఇప్పుడు చల్లారిన తర్వాత ఎడ్జెస్ అన్నీ కూడా కొద్దిగా లూజ్ చేసి డిమోల్డ్ చేసుకుంటే మన కేక్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. చూడండి, కలర్ కూడా మంచి కలర్తో వచ్చేసింది కదండి. ఎంత ఈజీగా మనకి ఇంట్లోనే స్పాంజ్ కేక్ అయితే రెడీ చేసేసుకోవచ్చునండి. ఈ టిప్స్తో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చునండి. చాలా స్పంజీగా చాలా బాగుంటుందండి. హెల్తీగా కూడా ఈ కేక్ రెసిపీ అయితే చూస్తుంటేనే మీకు తెలుస్తుంది కదండి ఎంత స్పంజీగా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.